about India. మరి మీకు గుర్తుంది కదా సోదరు ప్రవక్త గారి యొక్క దర్శనం ఇండియా కోసం. That angel moving with that oscillating light. Yes, అక్కడ దూత what brother? Oscillating light. అయ్యా ఒక వెలుగు లాంతర్ చేతిలో పట్టుకొని దానిని అటు ఇటు ఆయన త్రిపుతా ఉన్నాడు దూత. And in the vision, మరి ఆ దర్శనంలో he was in Durban. మన ఆయన డర్బన్ లో ఉండే. And then that meeting faded away. మరి ఆ కూటము అక్కడ కనబడకుండా పోయింది, అంటే గతించిపోయింది. You see brother, listen to this carefully. ఇప్పుడు వినండి జాగ్రత్తగా సోదరుడా. After that first visit, ఆ మొదటిసారి ఆయన దర్శించాక God gave him a vision. ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. And showed him his future ministry. మరి దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు, తన యొక్క భవిష్యత్తు పరిచయం దేవుడు ఆయనకు చూపించాడు. And he saw Durban again. ఆయన మరలా డర్బన్ ని చూశాడు. And he saw a meeting happening there. మరి అక్కడ ఒక కూటం జరగడం చూశాడు ఆయన. And he went back to Durban. మరి మీకు తెలుసా ఆయన మళ్ళా తిరిగి డర్బన్ కి వెళ్ళాడు. He went back to South Africa. ఆయన మళ్ళా తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. But one thing happened. కానీ ఒక విషయం జరిగింది. Then the Lord showed him something else. అయితే ఈసారి ప్రభువు ఆయనకు వేరే ఏదో కార్యము చూపించాడు. That light that was moving. మరి అక్కడ ఒక వెలుగు ఇలా తిరుగుతూ వస్తూ ఉన్నది. Water. మరి ఎక్కడ చూసినా నీరు. Then he saw a hill. తర్వాత hill. ఆ తర్వాత ఆయన ఒక కొండను చూశాడు. And then he saw a huge bunch of people. మరి తర్వాత ఆయన ఒక పెద్ద జనసమూహం చూశాడు, పెద్ద జనసమూహం. You know our forefathers wore that lungi type dhoti. Yes, dhotis. Yes. మరి మీకు తెలుసు కదా మన పితరులు ఇది వరకు ధోతిలు తొడుక్కునేవారు, తెలుసుగా మీకు ప్యాంట్ షర్ట్ గా ధోతిలు. Even today they wear it in the villages. మరి ఇప్పటికి కూడా అవి పల్లెటూళ్ళలో వాళ్ళు వేసుకుంటా ఉంటారు. Angel showed him in dhotis. దూత ఆయనకు దర్శనములో ఆ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధోతులు తొడుక్కొని ఉండడం చూశాడు. And then said, మరి తర్వాత చెప్పాడు, do you know who these people are? మరి ఇలాగన్నాడు, నీకు తెలుసా ఈ జనులు ఎవరో? But Branham said, I don't know them. మరి సోబెనాం గారు ఇలా అన్నారు, నాకు తెలియదు. The angel said, అప్పుడు దూత చెప్పాడు, they are Indians. వారు భారతీయులు, ఇండియన్ వాళ్ళు. God had India in his mind. మరి దేవుడు తన మనసులో ఇండియాను కలిగి ఉన్నాడు. They are Indians. వారు ఇండియన్స్ వాళ్ళు. There'll be 300,000 in that meeting. ఆ కూటములో 3 లక్షల మంది ఉంటారు. Where did that meeting take place? మరి ఆ కూటమి ఎక్కడ జరిగింది? బాంబేలో. And Brother Branham came there. అక్కడ సోబెనాం గారు వచ్చారు. And then that was all. మరి అదంతా జరిగింది. We went to Calcutta. ఆ తర్వాత ఆయన కలకట్టాకు వెళ్ళాడు. But we don't have a record of any meeting. అయితే అక్కడ కలకట్టాలో ఏదైనా కూటము జరిగిందనేది అక్కడ ఏ రికార్డ్ లేదు. Must have met few people. కొంతమంది జనులు ఆయన కలుసుకొని ఉండొచ్చు. Went back. తర్వాత తిరిగి వెళ్ళాడు. To return back to this country also. ఈ దేశమును కూడా మరలా తిరిగి రావాలని అనుకున్నాడు. He returned back to Africa. ఆయన ఆఫ్రికాకి అయితే తిరిగి వెళ్ళాడు. But he couldn't return back to India. కానీ ఆయన తిరిగి ఇండియాకి రాలేకపోయాడు. But let me say something. కానీ ఒక విషయాన్ని మీకు చెప్తా. He said, next time I'm going back. అయితే ఆయన ఇలాగ అన్నాడు, మరుసటిసారి నేను మరలా తిరిగి ఇండియాకు వెళ్తే, you read the messages. అది మీరు వర్తమానంలో చదవండి. మీరు very clearly he says, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, I'm going to Delhi. నేను ఢిల్లీకి వెళ్తాను. To hold a meeting there. అక్కడ ఒక కూటాలను ఏర్పాటు చేయడానికి. Nehru invites me to Delhi. నెహ్రూ నన్ను ఢిల్లీకి ఆహ్వానించాడు. But brother, కానీ సోదరుడా, he couldn't return back. ఆయన తిరిగి రాలేకపోయాడు. There's no second trip. అక్కడ రెండవ ట్రిప్ జరగలేదు. But one thing happened. కానీ ఒక విషయం జరిగింది. That angel came. ఆ దూత వచ్చాడు. That message came. ఆ వర్తమానం వచ్చింది. Those books, the tapes, they came. ఆ పుస్తకాలు టేపులు వచ్చినవి. Hallelujah. When he came in 1954, ఆయన 1954లో వచ్చాడు ఇక్కడికి ఇండియాకి. and he got out of this plane, మరి ఆయన తన యొక్క ప్లేన్ నుండి దిగాడు. on the Indian soil, మరి అదే ఆ ఇండియా యొక్క మట్టిలోకి Elijah stomped it. yes, ఏలియా తన కాలు మోపాడు అక్కడ. the Indian soil, అదే ఇండియా మట్టి పైన. and said, మరి ఇలా చెప్పాడు, I claim this soil for the glory of God. దేవుని మహిమ కొరకై ఈ మట్టిని నేను హక్కుపూర్వకంగా తీసుకుంటున్నా. Today, ఈ రోజున 72 years later, 72 సంవత్సరాల తర్వాత there is a people on this soil. ఈ యొక్క భూమి పైన, ఈ ఇండియా భూమి పైన కొంతమంది జనులు ఉన్నారు. There's a last day harvest.
చివరి కాలం యొక్క కోట ఉన్నది కదా. There is the original seed. మూలమైన విత్తనం ఉన్నది ఇక్కడ. There are people in this land ఈ దేశంలో ఒక జనులు ఉన్నారు who believe this book, ఈ పుస్తకాన్ని నమ్ముతున్న వారు, who believe in Elijah, ఏలియాను నమ్ముతున్న వారు, who believe in a rapture, ఎత్తబడుట నమ్ముతున్న వారు, who believe in Revelations 10. ప్రకటన 10ని నమ్ముతున్న వారు. That's the real success. అదే నిజమైన విజయమై ఉన్నది. Blessed be the name of the Lord. ప్రభు యొక్క నామమే స్తుతింపబడును గాక. Amen.